శుభమస్తు. శ్రీరామ జయం. సంక్రాంతి సంతాన వృద్ధిదాయకం. సంక్రాంతి వంశాభివృద్ధికరం. సంక్రాంతి ఐశ్వర్యదాయకం. సంక్రాంతి మన మంచి కోరే వారి సంఖ్యను పెంచేటటువంటి తెలుగు వారికి సంబంధించిన అతిపెద్ద పండుగ. ఈ పండుగ నాడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. సంతానం కలిగిన వారిలో ఒకే సంతానం ఉన్నవారు, అంటే ఓ కూతురు కావచ్చు, ఓ కొడుకు కావచ్చు, ఒకే సంతానం ఉన్నవారిని వంధ్యాత్వ దోషాలలో కాకవంధ్య అనే దోషాన్ని ఆపాదిస్తూ సనాతన భారతీయ జ్యోతిష విజ్ఞానం కొన్ని ప్రత్యేక నియమాలను వారికి సూచించింది. కాకవంధ్య ఒకే సంతానం కలిగి ఉండడం, కదలి వంధ్య సంతానం లేకపోవడం. ఇలాంటి వాళ్ళంతా కూడా అరటి పళ్ళు దానమివ్వాలి, అరటి మొక్కని పెంచి పోషించాలి, అరటి దూటతో చేసిన ఆహార పదార్థాన్ని తాము తినాలి, అరటి దూటని అర్హులైన వారికి లేదా వివిధములైన తినుబండారాలు వంటకాలపైన మక్కువ కల వారికి బహుమానంగా ఇవ్వాలి. ఏదో ఒక విధంగా అరటి చెట్టుకు సంబంధించిన లక్షణాన్ని పూర్తి చేయాలి. అలాగే రెండవదిగా సర్పాలను పూజించాలి. జంట సర్పాలను వెండి లోహం పైన సిద్ధం చేసి దానం ఇవ్వాలి. ఎక్కడైనా పుట్టలు ఉంటే ఆ పుట్ట వద్దకు వెళ్ళి నీరు పొయ్యాలి. బచ్చలి కూర, తోటకూర, వివిధమైనటువంటి ఆకుకూరలతో చేసిన పదార్థాన్ని కలియగూర అన్న పేరిట తాము ఆహారంగా తిని ఇతరులకు ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా చెప్పేటటువంటి వారు. ఈ క్రమంలో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల పండుగలో ప్రధాన ద్వారం గుమ్మానికి ఇరువైపులా కూడా రెండేసి చిన్న చిన్న గొబ్బెమ్మలని ఏర్పాటు చేసి ఆ గొబ్బెమ్మల వద్ద రేగుపళ్ళు, శనక్కాయలు, నువ్వులు అలా కాసిన్ని పోసి 2 చేతులు జోడించి నమస్కరించడం. ఆనక సాయంత్రం అయ్యాక వాటిని భూతబలి అన్న పేరిట తీసుకువెళ్ళి సమీపంలో ఉండేటటువంటి నిర్జన ప్రదేశంలో మొక్కల మధ్యన విడిచిపెట్టడం ఇలాగా చేసేటటువంటి వారు. ఇందులో కాకవంధ్య ఒకే సంతానం కలవారు ఏమండోయ్ కాలానికి అనుకూలంగా కూతురు కుమారుడు అన్న విభజన ఈ వేదం ఏనాడు చేయలేదు. ఆర్షధర్మంలో కూతురైనా కొడుకైనా సమానమే. ఓ సంతానం ఉంది, అది ప్రధానం. ఒకే సంతానం ఉంది, ఇది బాధాకరం. జ్యేష్ఠ ఏవత గృహ్ణీయాత్ పితృయంధన విశేషత అని అధ్యాత్మ రామాయణ వాక్యం. చెప్పకుండానే తండ్రి గారి మనసులో ఏముందో తెలుసుకుని పాటించేటటువంటి వాడు పెద్దవారు అవుతారు. వారు ఏం చెబుతారో అనుసరించి ఆ పాటించేటటువంటి వారు ద్వితీయులు, కనిష్ఠులు అవుతారు. ప్రథమ సంతానం, ద్వితీయ సంతానం అనేవి 1, 2, 3 అనే అంకెలో వచ్చేవే. కానీ శాస్త్రంలో వైదిక పరంగా జ్యేష్ఠ, కనిష్ఠ ఈ 2 ఉన్నాయి. కనుక ఇలా ఒకే సంతానం కలవారు తప్పనిసరిగా పెరుగు దానం ఇవ్వాలి. ఇది మొదటిది. రెండవది పళ్ళు దానం ఇవ్వాలి. విత్తనం ఉన్న పళ్ళు దానం ఇవ్వాలి. ఇది రెండవది. అంటే విత్తనం ఉన్నది అంటే బత్తాయికాయలు కావచ్చు, యాపిల్ పళ్ళు కావచ్చు, లేదా ఏమైనా పళ్ళు, జామ పళ్ళు కావచ్చును. అందులో విత్తనం ఉండి తీరాలి. ఇది రెండవది. మూడవది యథాశక్తి వస్త్రదానం ఇవ్వాలి. పెరుగు, పళ్ళు, వస్త్రం. ఆనక నాలుగవది వెండి, రజత దానం. వెండి దానం ఇస్తే సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి. చివరిది 5వది స్వర్ణ దానం, బంగారం దానం ఇవ్వాలి. అమ్మ బాబోయ్ బంగారం ఇవ్వలేం కదా అనుకుంటారేమో. యథాశక్తి గ్రాము కావచ్చు, గ్రాములో దశార్థ భాగం కావచ్చు, దశాంశ భాగం కావచ్చు. మన సంకల్పం కొద్దీ స్వర్ణదానం అహంకరిష్యే తత్ ప్రత్యామ్నాయ అందుకు ప్రత్యామ్నాయంగా కాసింత ధనాన్ని దాన గుణం పెంచుకోవాలి. ఒకే సంతానం కలవారు ఈ 5 దానాలు తప్పనిసరి. పెరుగు, పళ్ళు, ఆనక వస్త్రం, వెండి, బంగారం. యథాశక్తి ఈ 5 3 అయినా అంటాం కదా. మనం ప్రమాణంగా చూసుకుంటే 50% కంటే ఎక్కువ 5 3 ఓట్లు వేసుకుంటే గెలిచింది అన్నట్లు. కనీసంగా 3% కూడా 3 మనం పాటించే ప్రయత్నం చేద్దాం. దానం చేయడం ద్వారా ఆనందాన్ని పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. సంక్రాంతి పండుగను ఆహ్లాదకరంగా మార్చుకుందాం. కాకునూరి వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.